హాయ్ సంటంలో మేమైతే పట్టుసేమ వచ్చాము. మేమైతే పట్టుసేమ బస్సు దిగేసాం. ఇక్కడైతే అన్ని రకాల దేవుడి బొమ్మలు ఉన్నాయి. మేమైతే కింద గోదావరి గట్టుకు దిగుతున్నాం. గోయిందా గోయింది. ఒక నిమిషం ఆగండి, రెండో కౌంట్ నుంచి పంపిద్దాం. ఇది గోదావరి గట్టు దారి. ఇప్పుడైతే గోదావరిలో నుండి వెళ్తున్నాం. ఇసుక బత్తాలు వేసారు. ఈ ఇసుక బత్తాలు అమ్ముతా నడుచుకుంటూ వెళ్ళాలి గుడి కాడకి. ఇక్కడ నుండి గోదావరి ఇసుక మూటలు ఇసుక వేసి ఇసుక బత్తాలు వేసారు. పట్టుసేమ ఎర్రన్న స్వామి దగ్గర గంగాలమ్మ తల్లి పలకి ఊరేగుతుంది. పట్టుసేమ ఎర్రన్న స్వామి సన్నిధికి అయితే మేము వచ్చేసాం. ఇది గోదావరి మయ్యాన్ని ఉన్నాం మేమైతే. ఎర్రన్న స్వామి పట్టుసేర ఎర్రన్న స్వామి గుడి అది. జనం చూసారా ఎంత జనం ఉన్నారో. మేము 12 దాటాక మొఖాలు కడుక్కుని గోదావరిలో స్నానం చేసి దర్శనానికి అయితే బయలుదేరుతాం. మహాశివరాత్రి రాత్రి జాగారం చేయాలి. గోదావరి స్నానాల కాడ చూసారా జనం ఎంత జనం ఉన్నారో. పడవలో ఇక్కడైతే చాలా బాగుంటుంది. మహాశివరాత్రికి ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుసేమ ఎర్రన్న స్వామిని దర్శనం చేసుకోమని చెప్తాను.